ఇప్పుడు మన మొక్కున్నట్టే ఉన్నది ఇంద్రమ్మకు ఇక లబ్బర్ ముక్కు పెట్టుకున్నది ఇక అది ఆయనంట నిందనే 6 నెలలు తిరిగిందట ఈడు వాడు ఈ ఇంద్రమ్మును సత్యనుడు నిందనే ఇద్దరు 6 నెలలు తిరిగిరట ఇక 6 నెలలు తిరిగి ఇక మళ్ళా ఇక ఎరే తిట్టదట తుర్కలు ఒక్కరు వచ్చొద్దు అని ఏం చేసిందట మా మామ చెప్పేది కాదు ఇందిరాగాంధీ ఎవరు చేసుకున్నది ఇందిరాగాంధీ ఎవరు చేసుకున్నది ఎవరు తుర్కాలు చేసుకున్నదట తుర్కోళ్ళకు ఇద్దరు కన్నదా ఇద్దరికి అన్నదట మా మామ చెప్పేది రాజాకాలు రాట రాజాకాలు అప్పుడు మా మామ ఎట్టకాడికి పోనట పోతే ఇక తుర్కులను ఉంచొద్దు సున్నా చూసి తుర్కులను కోసేయాలి తుర్కోడు తగ్గుతాడు తెలుగోడు తగ్గుతాడు లాగులు విడిచేయాలి సున్నా చూడాలి కోసేయాలని చెప్పిందట ఇక ఆమె అంతకుముందు తుర్కోళ్ళని తెలుగులో అందరు ఎక్కడ దొరుకుతారు అక్కడే పుట్టపోయిన ఎరగపోయిన పట్ట కోసేయాలి అట్ట చేయొద్దు మీరు ఇప్పుడు ఇందిరాగాంధీ స్కలాబ్ పడ్డప్పుడు నీకు తెలుసా స్కలాబ్ పడ్డప్పుడు నేను ముగ్గురులో తల్లి అప్పుడు నా ముగ్గురు ఉన్నారు అయితే ఇప్పుడు ఇందిరాగాంధీ హిందువులను చేసుకోలే మన తెలుగులను చేసుకోలే కాదట ఎవరిని చేసుకున్నది ఆమె మరి తుకాయన చేసుకుంటేనే ఇద్దరికి అన్నదాట ఇద్దరికి అంటే అయ్యా ముక్కు కోసేసామనకల్లా చేసుకున్నాకు విడలేదట కోసేసేదట కోసేసినప్పుడు ఇక తుర్కులను చూద్దాని ఇక ఎంట పడితే ఇక ఈ తుర్కులను చూద్దాని ఇక సున్నాజీ ఈ తుర్కోళ్ళు కూడా ఇప్పుడు మన దాంట్లో మన తెలుగు దాంట్లో వచ్చారు మంది కలిసి బతికిరు మన ఈ తుర్కోని ఉద్యోగంత తుర్కోడు ఉంటే ఊరంతా బలమాట ఈ ఇంద్రమ్మ అంత రాజవేరే బిడ్డనేమో మా మామ చెప్పేది రాజకాలు అప్పుడు మా మామ గిద్ద బచ్చగడ్డ గుడ్డకాడి పోనట ఇప్పుడు ఈ చరిత్ర ఎవరు చెప్పాలి ఎవరు తెలుస్తుంది ఇప్పుడు నీకు ఇది ఎట్లా తెలుసు మీ మామ చెప్పిండు ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పాలి ఈ విషయాలు ఎవరు తెలుస్తుంది అయితే ఇందిరాగాంధీ మనల్ని చేసుకోలే ఇది అందరు తెలుసు కానీ ఎవరు మాట్లాడరు అంటే ఉంచుకున్నదా పెళ్లి చేసుకున్నదా ఇద్దరు కన్నది తుర్కోళ్ళు ఇక బిడ్డలు అలా బాయించారు కాలు మొక్కలు మీరంటే దూచి బాయించారు మన తుర్కోళ్ళు కూడా వచ్చి మా చెరువుల చీరల రైతులు కట్టుకొని తుర్కోళ్ళ దాంట్లో కూడా కలిసిర్రట మన చెరువుల దాంట్లో కూడా కలిసిర్రట ఇప్పుడు మా మామ చెప్పారు రాజాకారు అప్పుడు ఎప్పుడో రాజాకారు నీకేమెరక ఇండియాలు చెప్పారు కానీ నువ్వు నేను మొన్న పుట్టినా అట్లా రాజాకాలు అయితే కడికి తురుకోలేని కోసేసారట ఇప్పుడు ఇందిరమ్మ కూడా ఈ తురుకోనే ఉంచుకొని ఇద్దరుగన్నర తురుకోళ్ళు కూడా దోతులు కట్టుకొని మా విడ్డోల మన చెరువున్నదంటే దోతులు కట్టుకొని కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నారట కాదు ఆమెనే సిక్కులను కోసింది సిక్కు దేవాలయం పోయింది అని అన్నారు కదా సిక్కులను కోసిందని స్కైలాబ్ పడ్డప్పుడు ఏం చేసింది ఇందిరాగాంధీ స్కైలాబ్ పడ్డప్పుడు ఆమె తెలుసు ఒప్పున దేశం అంతా పోతుంది రాజ్యం అంతా పోతుంది అంటే అప్పటికి నా పెద్ద కొడుకుంటూ నా బిడ్డ ఉన్నది మళ్ళా గరిమితో ఉన్నది పొద్దుమికిందంటే అప్పుడు పిల్లగా మాకు ఏం కోలుండి మీ తాత రోజొక్కటి కథం చేసేవాడు కైలా పడతా చచ్చిపోతామని ఇక పాపం గౌలోళ్ళు గొల్లోళ్ళు బాలాసాయి కొడక మన గొల్ర మేకలు చుట్టూ గాలిదోలకుండా దాని ఆయి రాకొద్దట దాని ఆయి రాకి చచ్చిపోతాయట అని చుట్టూ దొడ్లలో దోతే ఊట్లకే వస్తాయా గాలి ఉండాలనే ఎన్నో చచ్చిపోయినాయట అప్పుడు ఇంకా తిన్నరు తాగారు కరెంట్ లెక్క మొన్నటి కరెంట్ లెక్కనేనా లెక్క ఈ చచ్చిపోతారు మంది చచ్చిపోతే ఎవరు తింటారు అని
ఈ తాత అయితే కోళ్ళ రోజొక్కటి ఒక్కటే పెట్ట ఉమ్, అన్నీ కోసుకొస్తే బండే కట్టలే పనే చేయలే. ఇంకా ఒక్క ఆయన నాయుడు ఉంటాడు నాన్న, ఉమ్, ఒక నాయుడు ఉంటాడు. ఎట్ట ఉన్నది బంగారం మంచిగా తీగనే ఉమ్, తీగ తీసుకొని మంచిగా తీగ మై గుడ్లు చేస్తే చేయండి. రెండు కత్రాల గుడ్లు ఉన్నాయి, 6 ఉన్నాయి మాకు. ఇంత పొడుగు మెడ నిండా తీగ అయితే తీసుకుంటూ అయితే కొట్టించిండు మెడ తీగ. కరకర పొద్దు ముక్తాంది, చాద గుడ్డ కట్టేస్తాడు. నేనేమో కూర కడతాను పోయి కాడ కూర్చొని. ఉమ్, నువ్వు తాతయ్య ఇచ్చిండు. ఉమ్, ఇచ్చే వరకల్లా ఇట్లా జోలికెళ్ళి తీసుకొని నాయన ఇగో ఈ తీగ తీసుకో, నాకు 500 ఇచ్చిన చాలు, నాకు నువ్వు ఎంత అన్నయ్యి అని అంటాడు. పట్టు అది తీసుకుంది. మన చచ్చిపోతేనేమో పోతాయి, లేకుంటే మన మనకే మన దక్కాను అన్నకుంటాం. తీగే ఇంత పొడుగు బంగారం. అప్పుడు బంగారమా? అప్పుడు బంగారం, అప్పుడు అగ్గువ అప్పుడు ఇక తీసుకోలేదు తాత. మళ్ళీ వేడాది ఎవరు తీసుకున్నారు ఏ కథలు. ఇక ఇందిరమ్మ తెలుసు చొప్పున ఉపయాస చొప్పున తింటే మంచిగా 12 అవుతుంది, 1 అవుతుంది, నీళ్ళలో పడేది అని మళ్ళీ పేపర్లకు ఇచ్చింది. ఇక మా నీళ్ళలో పడిపోయింది కాయలాపు, నీళ్ళలో పడిపోయింది కాయలాపు అని ఇక అయితే కొడుక. నీకు వయసు ఎంత ఉన్నది అప్పుడు? ఎంతలో ఉంటారు. స్కైలాబ్ బట్ అప్పుడు ఏ పాట ఉన్నావు? ఎంతమందిని కన్నావు అప్పుడు? అప్పుడు ఇద్దరు ఉన్నారు. మళ్ళా నేను గరిమితో ఉన్నా, పొట్టుతో ఉన్నావు. అప్పుడు ఇక కైలాపు పడ్డ సముద్రంలో పడేసింది ఇంద్రమ్మ, సముద్రంలో పడేసింది ఇంద్రమ్మ. ఉమ్, ఆయన ఇక అందరు గౌన్లు గొల్లు అయితే నోరు కొట్టుకున్నావు. ఉమ్, మేకలు గొల్లు చచ్చిపోతుంది. ఉమ్. అది అంత తెలివి మంచిదే కానీ ఆమె బుద్ధి అంతా ఒక్కదని చెడిపోయింది. ఎక్కడ చెడిపోయింది ఇందిరాగాంధీది? చెడిపోయింది లేదా? బుద్ధి చెడిపోయింది ఆమె. ఎట్లా చెడిపోయింది? ఇప్పుడు ఇప్పుడు ఆ తురుకోని ముక్కు వచ్చేస్తే తురుకులను పోసేమని ఇంద్రామ చదివిచ్చింది. పోసేసారు. వాళ్ళ గొల్లలో అయితే మా చెరుగొల్ల అయితే దోతులు కట్టుకొని మన మన చెరుగొల్ల అయితే బతికారు. ఆడలు కూడా చీరలు కట్టుకొని మన చెరుగొల్ల అయితే చీరలు కట్టుకొని బతికారు. ఇల్లేటంత బలం అయితే మన మన ఇల్లేటంత తురుకోని అయితే మనం ఏమంటారో పడగలం అవి గట్ట అయిందట. ఇప్పుడు ఇందిరామ మంచిదా చెడ్డదా? అమ్మాయికి తెలిసి చొప్పున చేసింది కానీ వ్యవస్థ మంచిగా లేదు. ఏమో ముక్కు చేస్తేనే కదా ఇందిరమ్మ వెంట వాడి తుర్కులందరూ ఈమె కోసేయమంటే కోసేసారు. రాజకాలప్పుడు మా మామ చిత్త బచ్చకాడట గుడ్డకాడ పడితే ఎక్కడ దొరుకుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ మొగన్ పేరు ఏం పేరు ఉండే? తుర్కైన పేరు ఏమన్నా ఏమంటారా ఆయన పేరు నాకు రాదు. తుర్కైనే కదా ఆయన అయితే. తుర్కాయనే కానీ వాళ్ళకి ఎంతమంది ఇందిరాగాంధీకి ఏమో తిన్నారా తుర్కైన పుట్టిన వాళ్ళు? ఇద్దరు. ఇప్పుడు ఇప్పుడు చిన్న ఆయన చచ్చిపోయారు. పెద్ద ఆయన బాగుంది పెట్టి ఆయన చంపింది. ఇద్దరు కొడుకులు పోయి రాగదు. ఇద్దరు కొడుకులు బిడ్డలేడు ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఇక ఈమెను కూడా బాత్రూంలో స్నానం చేస్తా అంటే చుట్టుపక్కల ఆమె ఆమె కావాలన్న వాళ్ళే ఆయన చంపారు. ఆమె చంపారు. మనకి సాయి చేసేది. ఇప్పుడు ఈ మాటలు నేను చెప్తాను నమ్ముతారా? నువ్వు ఆ కాలం మనిషివి కాబట్టి, ఇంత పెద్ద మనిషివి, ఇంతమందిని అన్నం కాలాలు కట్టాలు చూసినావు కాబట్టి ఇది చెప్తే ఎవరన్నా నడుతుంది. కానీ ఇప్పుడు చెప్తే నేను చెప్తే ఎవరన్నా నమ్ముతారా? ఇందిరాగాంధీకి ఇట్లా చేసిందంటావు దేశాన్ని. అయినా మామ చెప్తే నేనే పొద్దు ఈ సర్కార్ తుమ్మ పెట్టింది కూడా ఆమెనట్టుగా. సర్కార్ తుమ్మ ఆమె తెచ్చిందా? ఈ సర్కార్తో వచ్చేట ఆమెనే ఇత్తనాలు పోసుకుంటూ పోయిందట. మింది మోటార్ మిందికెళ్ళి ఇత్తనాలు కింద పోసుకుంటూ పోయిందట. అప్పుడు మీ మోటార్ నుంచి వెళ్ళి సర్కార్ తుమ్మ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు ఏం అవసరం అప్పుడు? ఏమో ఇప్పుడు కూడా దేశంలో పోతలేదు, ఇంకా బొచ్చోడు ఉన్నది ఇక్కడనే. దాన్ని నరికేసి కొద్దిగా వెళ్తాయి. అయ్యా
వచ్చి మళ్ళా ఈ రావు రావు ఇందిరమ్మనే ఇందిరమ్మ ఇందిరమ్మ ఈ పోలీసు వాళ్ళు చుట్టుపట్టు పోలీసు వాళ్ళు పెట్టి అది మింగి పేరు వేసుకొని తీసుకొని ఆడు అలిగేసిందట పోయకు ఇది పెయ్యి కొంచెం తీసుకొని అయితే మళ్ళీ అది వేసుకున్నాడట ఇంకా అది వేసుకుంటే ఏం దెబ్బదాకాదట ఇక ఆ చుట్టుపక్కల కావలున్నోళ్ళే ఆమెని తీసేసి ఆమె దినాలు ఇందిరమ్మ చచ్చిపోయాక 11 రోజులు వేస్తారు కదా ఆ 11 రోజులు దినాల ఇందిరమ్మ దినాలు నాడే దినాలకి ఇప్పుడు మా ఉన్నమ్మ మళ్ళీ వేసి 11 రోజులు తిరగాలి నాకు అప్పుడు ఇందిరమ్మ చచ్చిపోయినాడు 11 రోజులు తిరగాడు అందరం వచ్చారు ఇందిరమ్మ దినాల కూడు సావుకూడు ఈ తాత పోలే నేను బాలంతనే 11 రోజులు ఇప్పుడు ఇందిరమ్మ అయితే ఒక్కరిని చేసుకున్నది కదా వేసుకున్నది ఇద్దరు కొడుకులు వాడినాయి తుర్కాయనే ఆయన పేరు ఏం పేరు అంట ఆయన పేరు నాన్న ఏమన్నా